దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారి యొక్క సిలువ ప్రయాణాన్ని మనం గమనించినట్లయితే అనేక స్థలాలు మరియు అనేక మంది వ్యక్తుల్ని మనం చూడగలం. వాటిలో కొన్నిటి పేర్లు, వాటి అర్థాలు మీ ముందుకు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. గెత్సెమనే తోట, అప్పగింపబడక మునుపు యేసు ప్రభువారు ప్రార్థించిన స్థలము. గెత్సెమనే ఈ మాటకు నూనెగానుగా అని అర్థము. గబ్బత, యేసు ప్రభు వారికి తీర్పు తీర్చబడిన స్థలము. గబ్బత అనే ఈ మాటకు ఎత్తైన స్థలము, రాళ్ళు పరిచిన స్థలము అని అర్థం. ఇస్కరియోతు యూదా, యేసు ప్రభును 30 వెండి నాణెములకు అప్పగించిన శిష్యుడు. ఇస్కరియోతు అనగా కెరియోతు వాడు అని అర్థం. అన్న, యేసు ప్రభువు వారిని మొదట విచారించిన మాజీ ప్రధాన యాజకుడు. అన్న అనగా దేవుని కృప అని అర్థం. కైప, యేసు ప్రభు వారిని విచారించిన అధికార ప్రధాన యాజకుడు. కైప అనగా నొక్కు అని అర్థము. పిలాతు, యేసు ప్రభు వారికి శిలువ శిక్ష వేసిన రోమన్ గవర్నర్. పిలాతు అనగా ఈటే అని అర్థము. హేరోదు, యేసు ప్రభు వారిని విచారించిన ఒక శతాధిపతి. హేరోదు అనగా శూరుడు అని అర్థం. బరబ్బ, యేసుకు బదులుగా యూదులు కోరుకున్న ఖైదీ. బరబ్బ అనగా అబ్బా లేక తండ్రి యొక్క కుమారుడని అర్థం. కురేనీయుడైన సీమోను, యేసుతో పాటు కొంత దూరం సిల్వను మోసిన వ్యక్తి. కురేనీయుడు అనగా కురేను దేశస్థుడు అని అర్థం. ఇది ఆఫ్రికాలోని ప్రాంతం. సీమోను అనగా ఆలకించుట అని అర్థం. పేతురు, యేసు ప్రభు అంటే ఎరుగనని 3 మార్లు బొంకిన శిష్యుడు. పేతురు అనగా రాయి లేదా బండ అని అర్థం. యోహాను, ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతను అప్పగించిన ప్రభు యొక్క శిష్యుడు. యోహాను అనగా యెహోవా దానము అని అర్థం. మరియా, సిలువ ముందు నిలువబడి వేదన పడుచున్న యేసు ప్రభు వారి తల్లి. మరియా అనగా చేదు అని అర్థము. అరిమతయి యోసేపు, యేసు దేహమును తనకిమ్మని అడిగిన యూదుల పట్టణపు సభ్యుడు. అరిమతయి అనగా ఎత్తైన స్థలము లేదా పర్వత శిఖరము. యోసేపు అనగా అభివృద్ధి నొందుట అని అర్థము.